ఇది పవర్ స్విచ్, రైడ్ మోడ్స్ కి సంబంధించిన బటన్, అంటే 1 2 3 రైడ్ మోడ్స్ ఉంటాయి. ఆయిల్ రిజర్వాయర్స్ కూడా చాలా బాగా డిజైన్ చేశారు. మిర్రర్స్ క్వాలిటీ కూడా డీసెంట్ గా ఉంది. ఈరోజు మనం ఏసర్ నుంచి లేటెస్ట్ గా వచ్చిన ఏసర్ టీసీ మ్యాక్స్ ఎలక్ట్రిక్ బైక్ ని తీసుకొని వచ్చాము. ఈరోజు ఈ వీడియోలో ఈ వెహికల్ కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మీకు ఇస్తాను. అంటే ఈ బైక్ యొక్క ఆన్ రోడ్ ప్రైస్, ఫ్యూచర్స్, డ్రాబ్యాక్స్, మనం రైడ్ చేసినప్పుడు మన ఎక్స్పీరియన్స్, ఇంకా మరిన్ని విషయాలు ఇక్కడ డిస్కస్ చేసుకుందాము. అయితే వీడియో స్టార్ట్ చేయబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్లో ఆటోమొబైల్స్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు నేను మీకు ఇస్తూనే ఉంటాను. కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో కనుక ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్. అయితే ఇంకెందుకు ఆలస్యం, లెట్ us స్టార్ట్. ముందుగా ఈ బైక్ ను ఒకసారి డిజైన్ చూడండి. ఈ బైక్ కి ఇచ్చిన రెట్రో కేఫ్ రేసర్ లుక్స్ చాలా ప్రత్యేకంగా ఉంటాయి. క్లాసిక్ ట్యాంక్ షేప్, సింగిల్ పీస్ సీట్, స్మూత్ బాడీ లైన్స్, మొత్తంగా ఈ బైక్ ఒక ప్రీమియం అపీల్ ఇస్తుంది. ఎల్ఈడి హెడ్ లైట్, ఎల్ఈడి ఇండికేటర్స్ కలిపి మొత్తం మోడర్న్ టచ్ కూడా ఇచ్చారు. ఈ బైక్ బిల్డ్ క్వాలిటీ గురించి ఒకసారి మనం చూద్దాము. ఏసర్ టీసీ మ్యాక్స్ లో వచ్చేసరికి రస్ట్ ఫ్రీ అల్యూమినియం అలాయ్ చాసిస్ వాడారు. ఇది చాలా రేర్, లైట్ వెయిట్, స్ట్రాంగ్ అండ్ లాంగ్ టర్మ్ డ్యూరబిలిటీ ఉంటుంది. పర్ఫెక్ట్ గా డిజైన్ చేశారు. ప్యానెల్స్ ఫిట్ గానీ ఫినిష్ గానీ చాలా క్లీన్ గా ఉంటాయి. స్విచ్ గేర్స్, హ్యాండిల్ బార్స్, మెటల్ పార్ట్స్, ఫుట్ పెగ్స్ అన్ని చాలా ప్రీమియం గ్రేడ్ లో ఉన్నాయి. చీప్ ప్లాస్టిక్ మీకు ఎక్కడా కనిపించదు. ఇంకా దీనిలో ఉన్న ఫ్రంట్ ఎల్ఈడి లైట్ చూస్తే బ్రైట్నెస్ చూడండి, చాలా బాగుంటుంది. నార్మల్ గా వేరే మనం ఎల్ఈడిస్ లో ఇంత విజిబిలిటీని అయితే ఎక్స్పీరియన్స్ చేయలేదు. ఇందులో ఉన్న ఎల్ఈడి లైట్ నైట్ అయితే రోడ్ ప్రెజెన్స్ లో మంచి విజిబిలిటీని రైడర్ కి ఇస్తుంది. సిటీలో కానీ లేదంటే హైవేలో కానీ 70-80 స్పీడ్ లో కూడా ఎలాంటి ప్రాబ్లం లేకుండా రైడ్ చేయొచ్చు. ఫ్రంట్ లో ప్రీమియం యూఎస్డి ఫోక్స్ ఇచ్చారు. వెనక అడ్జస్టబుల్ మోనో షాక్స్ ఇచ్చారు. రైడ్ చేస్తున్నప్పుడు గుంతలు, స్పీడ్ బ్రేకర్స్ వచ్చినా కూడా రైడ్ ఫీల్ చాలా స్మూత్ గా ఉంటుంది. బ్రేకింగ్ మనం చూస్తే బ్రేకింగ్ దగ్గర క్వాలిటీ మీకు ఒకసారి క్లోజ్ గా చూపిస్తాను. ఫ్రంట్ డిస్క్, రేర్ డిస్క్ ఈ రెండు కలిపి సిబిఎస్ సపోర్ట్ చేస్తాయి. అంటే మీరు ఫ్రంట్ బ్రేక్ అప్లై చేసినా కూడా, రేర్ బ్రేక్ అప్లై చేసిన రెండు బ్రేక్స్ యాక్టివేట్ అవుతాయి. ఇక్కడ మీకు నేను బ్రేక్ రిజర్వాయర్స్ కూడా చూపిస్తాను. ఇవి చాలా సాలిడ్ ప్రీమియం బిల్డ్ క్వాలిటీ, ఫ్లాస్క్ టైప్ థిక్ మెటీరియల్ ఉంటుంది. ఇవి ఎక్కడ మీకు చీప్ ప్లాస్టిక్ లాగా అనిపించవు. వీటి పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది. సడన్ గా బ్రేక్ వేసిన బైక్ చాలా స్టేబుల్ గా ఆగుతుంది. ఈ బైక్ వెయిట్ మొత్తం వచ్చేసరికి 101 కిలోస్ మాత్రమే. అందుకే ట్రాఫిక్ లో హ్యాండ్లింగ్ అయితే చాలా ఈజీగా ఉంటుంది. ఈ బైక్ పైన లోడ్ కెపాసిటీ వచ్చేసరికి కంపెనీ సర్టిఫై చేసింది 296 కిలోస్. ఈ చాసిస్ ఎంత స్ట్రాంగ్ ఉందో ఇక్కడే తెలుస్తుంది. ఇప్పుడు మనం ఏసర్ టీసీ మ్యాక్స్ లో అసలు హైలైట్ పర్ఫార్మెన్స్ ఏదైతే ఉందో ఆ మోటార్ ని చూద్దాము. ఈ మోటార్ వచ్చేసరికి 5 కిలో వాట్స్ బిఎల్డిసి మోటార్. పీక్ పవర్ వచ్చేసరికి 6.7 బిహెచ్పి. అసలు ఇది ఒక గేమ్ చేంజింగ్ ఫ్యాక్టర్. టార్క్ వచ్చేసరికి చాలా బాగుంటుంది. ఈ బైక్ ను మీరు సిగ్నల్ లో నుంచి మీరు థ్రోటల్ ఇస్తున్నప్పుడు పికప్ ని ఎక్స్పీరియన్స్ చేస్తే 0 to 40 కిలోమీటర్స్ మధ్యలో పంచ్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. బైక్ చిన్నగా అనిపించిన పుల్లింగ్ కెపాసిటీ మాత్రం చాలా బాగుంటుంది. ఇందులో 3 రైడ్ మోడ్స్ ఉన్నాయి. ఎకోలో వచ్చేసరికి బైక్ టాప్ స్పీడ్ 70 కిలోమీటర్స్ వెళ్తుంది. రైడ్ లో వచ్చేసరికి 90 కిలోమీటర్స్, స్పోర్ట్స్ లో వచ్చేసరికి 105 నుంచి 110 కిలోమీటర్స్ వరకు వెళ్తుంది. మోడ్ మారిన వెంటనే థ్రోటల్ రెస్పాన్స్ కూడా చాలా క్విక్ గా మారుతూ ఉంటుంది. ఎకోలో స్మూత్ అండ్ ఎఫిషియెంట్ గా ఉంటుంది. రైడ్ లో క్విక్ అండ్ ప్రాక్టికల్ గా ఉంటుంది. స్పోర్ట్స్ లో వచ్చేసరికి అగ్రెసివ్ గా ఉంటుంది. ఈ బైక్ లో వచ్చేసరికి 3 కిలో వాట్స్ కెపాసిటీ ఉన్న బ్యాటరీ ఇందులో ఇన్స్టాల్ చేశారు. ఇది రిమూవల్ బ్యాటరీ. అపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళైనా, ఆఫీస్ లో పనిచేసే వాళ్ళైనా, ఎక్కడైనా వీళ్ళు ఈ బ్యాటరీని రిమూవ్ చేసి చార్జ్ చేసుకోవచ్చు. లేదంటే అలానే డైరెక్ట్ గా బైక్ తో కూడా చార్జ్ చేసుకోవచ్చు. 0 నుంచి 100% ఛార్జ్ అవడానికి 3.5 అవర్ నుంచి 4 అవర్స్ మాత్రమే పడుతుంది. అయితే ఇది ఎలాంటి ఫాస్ట్ ఛార్జింగ్ కి సపోర్ట్ చేయదు. కంపెనీ క్లైమ్ చేస్తున్న రేంజ్ వచ్చేసరికి 139 కిలోమీటర్స్ ఉంటుంది. కానీ మనకి రియల్ వరల్డ్ లో 100 నుంచి 110 కిలోమీటర్స్ వరకు వస్తుంది. సింగిల్ రైడర్ కి అయితే సీట్ చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది. పిలియన్ సీట్ చిన్నదిగా ఉండటం వల్ల షార్ట్ సిటీ రైడ్స్ కి ఓకే, గానీ లాంగ్ రైడ్స్ కి అంత కంఫర్టబుల్ గా అనిపించదు. బైక్ చాలా లైట్ వెయిట్ కావటం వల్ల యూటర్న్స్ లో కానీ, నారో స్ట్రీట్స్ లో వెళ్తున్నప్పుడు, పార్కింగ్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది బైక్. ఈ బైక్ ఎవరికి సూట్ అవుతుందంటే
మీడియం హైట్ లేదంటే షార్ట్ హైట్ ఉన్న రైడర్స్ కి చాలా బాగా సూట్ అవుతుంది. అలానే స్టూడెంట్స్ కానీ సిటీ కమ్యూటర్స్ కి డైలీ ఒక 70-80 కిలోమీటర్స్ ట్రావెల్ చేసే వాళ్ళకి లైట్ వెయిట్ లో హై టార్క్ లో ఒక ఈవీ కోరుకునే వాళ్ళకి ఈ బైక్ చాలా బాగా సెట్ అవుతుంది. ఇది ఎవరికి సెట్ అవ్వదో కూడా నేను మీకు చెప్తాను. ఎవరైనా లాంగ్ ట్రిప్స్ వెళ్ళాలనుకుంటే ఇది వాళ్ళకి అంత సెట్ అవ్వదు. దాంతో పాటు ఎప్పుడు అంటే రైడర్ అండ్ పిలియన్ ఇద్దరు కలిసి ట్రావెల్ రెగ్యులర్ గా చేయాలంటే అంత కంఫర్టబుల్ గా అనిపించదు. ఏసర్ టీసీ మ్యాక్స్ ఆన్ రోడ్ నెల్లూరు ప్రైస్ వచ్చేసరికి 2,19,000 అంటున్నారు. కానీ క్వాలిటీ, అల్యూమినియం చేసిస్, టార్క్ అన్ని టాప్ క్లాస్ అయినా ప్రైస్ కొంచెం హైయర్ సైడ్ అనిపిస్తుంది. ఓవరాల్ గా ఇప్పుడు నేను ఈ బైక్ లో ఉన్న ప్రోస్ అండ్ కాన్స్ ఇక్కడ మీకు చెప్తాను. ఫస్ట్ మనం ఈ బైక్ లో ఉన్న ప్రోస్ చూద్దాము. ప్రీమియం అల్యూమినియం ఎలాయ్ చాసిస్ ఉంటుంది, ఇది చాలా బాగుంటుంది. ఆ తర్వాత ఈ బైక్ లో మంచి టార్క్ ఇచ్చారు. మీరు థ్రోటల్ రెస్పాన్స్ అయితే చాలా బాగా ఎక్స్పీరియన్స్ చేస్తారు. బండి వెయిట్ కూడా చాలా తక్కువ ఉంటుంది. ఇందులో రిమూవబుల్ బ్యాటరీ కూడా ఉంది. ఇది మీకు మంచి ఫ్లెక్సిబిలిటీని ఇస్తుంది. డ్యూయల్ డిస్క్ బ్రేక్స్ ఇచ్చారు. ఇది సిబిఎస్ గా కూడా పనిచేస్తుంది. ప్రీమియం రిజర్వాయర్స్ కూడా ఇందులో ఉన్నాయి. రైడ్ కూడా చాలా స్మూత్ గా ఉంటుంది. ఇంకా లుక్స్ పరంగా చూస్తే కేఫ్ రేసర్ లుక్స్ తోటి చాలా యూనిక్ గా ఉంటుంది. రియల్ వరల్డ్ రేంజ్ వచ్చేసరికి 100 కిలోమీటర్స్ రఫ్ గా మీకు వస్తుంది. మీకు డైలీ కమ్యూట్ కి అయితే చాలా పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. ఈ బండిలో ఉన్న కాన్స్ కూడా మీకు చెప్తాను. ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసరికి కొంచెం ఎక్కువ అనిపిస్తుంది. ఇందులో ఫాస్ట్ ఛార్జింగ్ కూడా లేదు. పిలియన్ కంఫర్ట్ కొంచెం తక్కువ అనిపిస్తుంది. ఇవి ఫ్రెండ్స్ ఈ రోజు మనం ఏసర్ టీసీ మ్యాక్స్ గురించి చేస్తున్న డీటెయిల్ వీడియో. మీరు కనుక లైట్ వెయిట్ డిజైన్, స్ట్రాంగ్ అల్యూమినియం ఫ్రేమ్, ఇన్స్టెంట్ టార్క్, రిమూవబుల్ బ్యాటరీ, సిటీ రైడ్స్ కి పర్ఫెక్ట్ కాంబినేషన్ గా ఒక బైక్ కావాలనుకుంటే ఏసర్ టీసీ మ్యాక్స్ అనేది ది బెస్ట్ చాయిస్. కానీ ప్రైస్, ఫాస్ట్ ఛార్జింగ్ లేకపోవటం ఇందులో మనం ఒకటి కన్సిడర్ చేయాల్సిన విషయం. అయితే ఈ బైక్ మీకు ఎలా అనిపించింది? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? డౌట్స్ ఉంటే మమ్మల్ని కామెంట్ సెక్షన్ లో అడగొచ్చు. వీడియో కనుక ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే మమ్మల్ని సపోర్ట్ చేయడం కోసం ఈ వీడియోని లైక్ చేయండి చాలు. థ్యాంక్ యూ సో మచ్.